ఆయన ఇప్పుడే కాదు, హుదూద్ మనకి తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నంలో అక్కడ చేశాడండి. ఇక్కడికంటే ఇంకా అద్భుతం. మీకు అన్ని ఎలక్ట్రిక్ స్తంభాలన్నీ పడిపోయినాయి, కూలిపోయినాయి, అన్ని కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. దీనికి సంబంధించి ఎన్నో జరిగింది అక్కడ. అవన్నీ కూడా మీకు మినిమం 24 hours, మ్యాక్సిమం 36 hours కన్నా రిస్టోర్ చేశారు దానికి సంబంధించి. అంటే అంత గొప్పగా ఆయన దగ్గర ఉండి, హుదూద్లో కూడా ఆయన విశాఖపట్నంలో మొత్తం అక్కడే ఉండి ఆయన చేశాడు. ఆ అనుభవం కానీ మరో అనుభవం ఆయన కాదు. ఆయన దగ్గరుండి మొన్న వరదల సమయంలో నిజంగా మీకు బుడమేరు దుఃఖదాయిని, బెజవాడ దుఃఖదాయి అంటారు బుడమేరు అనేది. నిజంగా బుడమేరు అనేది మనకి ఎప్పటి నుంచో బెజవాడ దుఃఖదాయిని ఎందుకంటారంటే అది ఎప్పుడు దాని కంట్రోల్ ఏమి ఉండదు. మైలవరం కొండల్లో నుంచి ప్రవహిస్తుంది వరద అంతా వచ్చేసి, అది మొత్తం ప్రవహించి విజయవాడ మీద పడుతుంది. విజయవాడ నుంచి వెళ్ళి కైకులు ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. దీనికి సంబంధించి దాన్ని ఏం చేశారంటే, మీకు ఇంకా 30 ఏళ్ల క్రితం మన వెనకెళ్ళేట్లయితే పొలాలన్నీ కూడా ఏ రైతు కూడా పాపం అందుకని దుఃఖదాయన వాళ్ళు రూపాయి తినే అవకాశం ఉండదు. వేస్తాడు ఎంతో ఆశగా. 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఫలసాయం తీసుకుంటాడు, మిగతాన్ని కొట్టుకోవటమే దానికి సంబంధించి. అటువంటి స్థితిలో అప్పుడున్నటువంటి కొంతమంది ఆలోచన చేసి బుడమేరుని విజయవాడ టౌన్లోకి రాకుండా దాన్ని కృష్ణానదిలో పైనుంచి కృష్ణానదిలో కలపాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన ప్రకారం అంతకుముందు విజయవాడ అక్కడ మనకు థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. దానికోసం చెప్పి 2 కెనాల్స్ ఉంటాయి. ఒకటి కూలింగ్ కెనాల్, ఒకటి అవుట్ ఫ్లో వస్తుంది అనమాట. లోపలికి వెళ్ళేదాన్ని చల్లటి నీళ్లు తెలుతుంది, లోపల యంత్రాలను క్లీన్ చేసిన తర్వాత వేడి నీళ్లు బయటకు వస్తాయి. దానికి ఒక కెనాల్ ఉంటుంది, దీనికి ఒక కెనాల్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బుడమేరుకి సంబంధించి పూర్తిగా అడ్డుకట్ట వేసేసి ఆ ప్రవాహాన్ని మళ్లించి ఈ వేడి నీటి కాలంలో కలిపేశారు తీసుకొచ్చి. సో ఆటోమేటిక్ గా బురద ఎప్పుడైతే బుడమేరు పొంగిందో ఆ నీరంటే కృష్ణానదిలోకి వెళ్ళిపోయాయి. దాంతో ఏం చేశారంటే ఈ బుడమేరు ప్రవాహ ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ కూడా ఆవాసాలుగా మారినాయి. ఆక్రమణలున్నాయి. కొంత రైతులు ఏం చేశారంటే అమ్మేసుకున్నారు నివాసానికి. నీళ్లు రావట్లేదు కదా, అటు వెళ్ళిపోయినాయి కదా, అందుకోసం ఇల్లు కట్టుకున్నారు అంతా. దాన్ని మార్పు చేసుకున్నారు. ఇప్పుడు జరిగిన నష్టం ఏంటంటే ఇల్లు కట్టుకొని ఉండటం, ఏదైతే అడ్డుగా వేసిన కట్టె తెగిపోవటం, 8 చోట్ల తెగిపోయిందట ఆ అధిక వర్షాలకి. దాని తర్వాత ఆ కట్ట మెయింటెనెన్స్ సరిగా లేదు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ప్రమాదం అది అధిక వర్షం. దానివల్ల కట్టలు తెగి నీరు వచ్చేసి ఎంత జరిగింది దీనికి సంబంధించి. కానీ స్పందించిన తీరు ప్రభుత్వం ఇవాళ ప్రకృతి వైపరీత్యాలకి ఎవరు చేయలేని పరిస్థితి దానికి సంబంధించి. మీకు గుర్తుందో లేదో 2005 సంవత్సరంలో బొంబాయిలో 5 రోజుల పాటు వర్షాలకి, అధిక వర్షాలకి రోడ్లన్నీ స్తంభించి కార్లన్నీ మనుషులంతా రోడ్ల మీదే ఉన్నారు 5 రోజుల పాటు. ఎవరేం చేయలేరు, ప్రకృతి అది దానికి సంబంధించి. ఇట్లాంటి సందర్భాల్లో రాజకీయ ప్రతి విమర్శలు కాకుండా అక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. కానీ చేయట్లేదు. ప్రతిదీ రాజకీయం చూస్తున్నారు. ఇవాళ రేపు అంతా ఓట్ల రాజకీయం దానికి సంబంధించి. అయినా ప్రజలు విజ్ఞానవంతులు, విజ్ఞులు. ఖచ్చితంగా ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేది ప్రజలు వాళ్ళు తెలుసుకుంటారు. ఆ ప్రయత్నం మనకి ఆచరణలో కనిపిస్తుంది. అక్కడ ఆచరణలో కనిపించింది. మీరు అన్నట్టు చంద్రబాబు చాలా చక్కగా స్పందించారు. ఈవెన్ అధికార యంత్రాంగాన్ని కూడా సరిగ్గా పనిచేయట్లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి విమర్శించారు తన ప్రభుత్వంలోని అధికారులు. సో అది చాలా అప్రిషియేటబుల్. అంతే కదా. ఇప్పుడు వైఫల్యం ఒకటి మనకు ప్రజాస్వామ్యంలో 3 వ్యవస్థలు ఉంటాయి మనకు సంబంధించి. ఇప్పుడు వీళ్ళు లెజిస్లేచర్ నిర్ణయాలు చేసేవాళ్ళు, వీళ్ళు ఆచరించవలసింది కార్యనిర్వాహక వ్యవస్థ. వాళ్ళు కార్యనిర్వహణ చేయాలి. మరి వీళ్ళు చట్టాలు చేసేవాళ్ళు, జీవోలు ఉత్తర్వులు చేసేవాళ్ళు. అవి అమలు అవుతుందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేసి అమలు చేయలేని అధికారుల పట్ల ఆవేశం, ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్ప ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి తన ఇంటిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నాలన్నీ అని చెప్పి వైసీపీ విమర్శలు మనం చూసాం. ఆ విమర్శలు ఏమంటారు? వైసీపీ వాళ్ళు చాలా చేస్తున్నారండి. ముఖ్యంగా రాజధాని మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేశారండి. రాజధాని ఎక్కడ మునిగిపోయిందండి? అధిక వర్షాలు జరిగినాయి, ప్రతి చోట్ల నీరు నిలిచినాయి, ప్రతి ఇంట్లోనూ ఉన్నట్లయితే సెక్రటరీలు కూడా నీరు నిలిచాయి అధిక వర్షాలు. అంతేకాని వరదేం కొట్టుకురాలే, కృష్ణానది నీళ్ళు పోయి సెక్రటరీకి రాలా దానికి సంబంధించి. కానీ వాళ్ళు సెక్రటరియట్ మొత్తం మునిగిపోయిందని చెప్పి ప్రచారం చేసి రాజధాని మార్చడానికి ఇది ఒక వేదికగా చేసుకోవాలనుకున్నారు. ఆ లెక్క వస్తే 5 రోజుల పాటు బొంబాయి మునిగిపోయింది, ఎవరు అడగలేదే రాజధాని మార్చాలి బొంబాయి నుంచి. మన బుద్ధులు, మన ఆలోచన విధానం, రాజకీయాలు ఇవన్నీ ఇట్లా మాట్లాడింపు చేస్తాయి అంతే. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ ప్రభుత్వం మీద కావచ్చు, చంద్రబాబు మీద కావచ్చు, పెట్టుకున్న నమ్మకాన్ని
సో ఈ 100 రోజుల్లో ఎట్లా కనిపించిందండి ఈ సరళి ప్రభుత్వ ఆ, నడిపించిన సరళి మీకు ఎట్లా అనిపించింది? అనుకున్నాం కదా 100 రోజుల్లో దాదాపు పెన్షన్లు సక్రమంగా వేస్తున్నారు. దానికి సంబంధించి రెండోది కొన్ని పాలసీలు విధానమైనటువంటి కొన్ని నిర్ణయాలకు మార్పు. ఇప్పుడు అంతకుముందు ఎక్సైజ్ పాలసీకి సంబంధించి చాలా పాత పద్ధతి తీసి కొత్త పద్ధతి సేబీ ఏర్పాటు చేయటం, జగన్ బ్రాండ్ అని చెప్పేసి నాసేగా అమ్మటం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రద్దయి కొత్త విధానం, పాత విధానం తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. అట్లాగే కొన్ని ఇవాళ నియామకాలు, దానికి సంబంధించి కార్పొరేషన్ నియామకాలు, ఆర్టీసీ ఉందనుకోండి, ఇంతకుముందు అధికారుల చేతిలోనే ఉంది. ఇవాళ కమిటీలు వేశారు కాబట్టి ఆర్టీసీ ప్రజాప్రతినిధులు దాంట్లో ఎంటర్ అవుతున్నారు. అన్నీ సాధ్యం కాదు కదా, 100 రోజుల వ్యవధిలోనే మీకు ఎన్ని సాధ్యం అవుతాయి? కానీ ప్రభుత్వం సానుకూల ధోరణితో పనిచేస్తుంది, సానుకూలంగా ముందుకెళ్తుంది, పాజిటివ్గా. కాబట్టి దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. 100% చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనుకున్నాడు, ప్రజలు అనుకూలంగానే పనిచేస్తున్నారు. ప్రజలు కూడా ప్రధాని ఇంకా చెప్పాలంటే కొంచెం అతిశయోక్తి అనిపించినా కూడా ప్రజలు ఎట్లా వేశారంటే ఓట్లు, ఎవరు వచ్చినా మాకు పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలని ఓట్లు వేశారు అంతే. మాకు ఎవరు ఇచ్చారు మాకు కాదు, ముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలన్నట్టుగా ఓట్లు వేశారు ప్రజలు. సో కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కష్టం చూసిన ప్రజలందరూ ఎస్ ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా అన్ని చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు సక్రమంగానే పాలన చేస్తున్నారు. ఓకే అండి. అలాగే ఇప్పుడు మనం ఒక యాంగిల్లో మాట్లాడతాము, కానీ ఇక్కడ ప్రతిపక్షాల విమర్శలు ఎట్లా ఉన్నాయంటే వైసీపీని ఇబ్బంది పెట్టడం, ఇరుకుని పెట్టడం తప్ప పెద్దగా చేసింది ఏమీ లేదు. సో విజయసాయి రెడ్డి చూసాము, చాలా మంది కామెంట్స్ చూసాం మనం. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి సంబంధించి సహజంగా అధికార పక్షాన్ని విమర్శిస్తారు. అధికార పక్షం ఏం చేస్తుందంటే వాళ్ళ కౌంటర్కి సమాధానం చెప్తుంది. ఇక్కడ ప్రారంభం నుంచి కూడా ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది మనకి. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా రాలా, కేవలం 11 స్థానాలు మాత్రమే వాళ్ళు విజయం సాధించారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 10% ఎమ్మెల్యేలు ఉండాలి ప్రతిపక్ష హోదా రావాలంటే. ఆయనకి రాలేదు, మాకు రాలేదు, నాకు ఇవ్వలేదని కోర్టుకు వెళ్ళాడు. దానికి సంబంధించి పెండింగ్లో ఉంది ఇష్యూ. దానికి సంబంధించి అంటే నీకు ప్రారంభ దశ నుంచే ఇద్దరికి సంబంధించినటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు, పాలనాపరమైన విభేదాలు వచ్చేసి ఉన్నాయి దానికి సంబంధించి. కాబట్టి సహజంగానే వాళ్ళు ఎంత చేసినా ప్రభుత్వం విమర్శిస్తున్నది ప్రతిపక్షం చేస్తున్న విమర్శ ఇప్పుడు సాహిత్యంగా ఉందా, హేతుబద్ధంగా ఉందా లేదని ప్రధానం. అది ప్రజలు గమనిస్తారు. ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్న వాళ్ళ విమర్శ ఏది ఉందో, మన కోసం చేస్తున్నారా ప్రతిపక్ష నాయకులు, వీళ్ళు వాళ్ళ కోసం చేసుకుంటున్నారా విమర్శ అనేది ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇబ్బంది ఏముంది. ఇప్పుడు ఓటమి తర్వాత జగన్ ముఖం చాటేసి బెంగళూరు ప్యాలెస్ లో టైం పాస్ చేస్తున్నాడు అనే వాదన వినిపిస్తుంది. దీనిపై మీరు ఏమంటారు? అది కరెక్టేదండి, టైం పాస్ వాదన కదిలేదు. ఆయన చెప్పాను కదా ఇందాకనే, ఆయన అనుకున్నాడు కనీసం ప్రతిపక్ష హోదా ఉంటే బాగుంటుంది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తప్ప ఆయన ప్రతిపక్ష నాయుడు హోదా లేదు. ఇంకా అది మాజీ ముఖ్యమంత్రి అనే పదవి లేకపోతే సాధారణ శాసనసభ్యుడు అయినా, అందరూ శాసనసభ్యులతో పాటు ఈయన కూడా ఒక శాసనసభ్యుడు. అందువల్ల దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, ఆయన అట్లాంటి ప్రచారం జరగడానికి వీలు కలిగింది. బట్ ఆయనకున్న స్థాయిని బట్టి వాళ్ళు చేస్తారు.